మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. శ్రీ గురుభ్యో నమః. భారత్ మాతాకి జై. మాతృదేవో భవ అని అంటారు. ఎందుకుని? మాతృదేవతే ఇంటికి ఇల్లాలు. ఈ మాతృదేవత వలన ప్రతి ఒక్క సంసారము కూడా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా గురువుతో సమానమైనటువంటి రెండవ గురువు భారతమాత, అలాగే మాతృమూర్తి కూడా. ఈ మాతృమూర్తి శ్రమని అందరూ కూడా గుర్తించలేరు, కొందరు మాత్రమే గుర్తించగలరు. అలాగే మాతృమూర్తిని ఎంతోమంది స్వామీజీలు కానివ్వండి, మరి పండితులు కానివ్వండి, మాతృమూర్తిని గౌరవించి నమస్కరించుకుని ఏ పని అయినా కూడా కార్యాన్ని మొదలు పెడుతూ ఉంటారు. ఎందుకని? ఆచార్య దేవోభవ, తర్వాత వచ్చినవాడు ఆచార్యుడు, ముందు మాత్రం మాతృదేవోభవ. తల్లి మాత్రమే మొట్టమొదటి గురువు. అలాగే వ్యాస భగవానుడు, అలాగే వాల్మీకి, వీళ్ళంతా కూడా గురువులు. ఈ గురువులు మళ్ళీ తిరిగి భగవంతుడి యొక్క అంశ, భగవంతుడి యొక్క అంశతో జన్మించినటువంటి వాళ్ళు. ఇంతేకాకుండా మాతృమూర్తి యొక్క లక్షణాలు ఏంటయ్యా అంటే, ఆమె పవిత్రంగా ఉండడం, చక్కటి ఆచరణ యోగ్యంగా జీవించడం, మరి ఈవిడ పాతివ్రత్యంతో ఉండడం. ఈ పాతివ్రత్యమే కాకుండా ఆ బిడ్డల్ని తన యొక్క మార్గంలో అనుసరించేలాగా సద్గుణాలు అలవడేలాగా ఆమె పిల్లలకి అనువదించడం, అలాగే భర్తకి కావలసినటువంటి సేవలు చేయడం, అలాగే ఇల్లు చక్కదిద్దుకోవడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మాతృమూర్తి మాత్రమే చేయగలదు. మాతృవిహీన అయినటువంటి బిడ్డలు గడ్డిపోచ కంటే కూడా హీనులు అంటారు. కారణం ఏంటి? తల్లి లేకపోవడం వల్ల అసందర్భంగా, అనారోగ్యంగా, మరి అనాలోచితంగా ఎన్నో విషయాల్లో వాళ్ళు వెనుకబడి ఉంటారు మిగతా వారి కంటే, పిల్లల కంటే కూడా. సమాజంలో ఎదగాలన్నా ఏం చేయాలన్నా మాతృమూర్తి ఈ బిడ్డల వెనకాల ఉండాలి. కనుక ఇటువంటి మాతృమూర్తిని ప్రసవ వేదన అనుభవించి ఆమె ఆ బిడ్డని కన్నప్పుడు ఎంత వేదన అనుభవిస్తుందో ఆ పరమాత్ముడికే తెలుసు. కనుక అటువంటి వేదనలన్నీ కూడా ఆమె అనుభవించి ఆ బిడ్డని భూమి మీదకి తీసుకురావడం జరుగుతుంది. మరి ఆ బిడ్డని పైకి తీసుకురావాలంటే ఎన్నో యోగ్యతలు ఉండాలి మాతృమూర్తికి కూడా. అటువంటి యోగ్యతే మళ్ళీ బిడ్డలకి కలుగు చేయాలి. అప్పుడు ఆ తల్లి యొక్క మార్గంలో భక్తి అనండి, మరి విద్య అనండి, మరి ఆరోగ్యం అనండి, ఏదైనా కూడా సభ్య సమాజంలో తీర్చిదిద్దుకోవడానికి ఆ బిడ్డలు తిరిగి వివేకానందన్ వలె, నేతాజీ వలె, మరి సుభాష్ చంద్రబోసు, ఇటువంటి వాళ్ళ యొక్క అనుసరణలో వాళ్ళ యొక్క గాథలు తెలుపుతూ ఉండడం వలన శ్రీరాముడి రాజ్యం ఏ విధంగా అయితే ఉద్భవించిందో, రాముడికి, లక్ష్మణుడికి, భరతుడికి, వీళ్ళందరికీ ఎటువంటి గుణాలు ఉన్నాయో అటువంటి గుణాలన్నీ కూడా బోధిస్తూ ఉంటుంది. మరి ఉత్తర కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క అభిమన్యుడికి కూడా నారదుడు నారాయణుడి చరిత్ర చెప్పినప్పుడు మరి వారు ఊ అని ఆయన పొట్ట లోపల నుంచి కొడతారు తల్లి కథ చెప్పినప్పుడు. తల్లి చెప్పలా యాక్చువల్గా ఆ కథ భగవంతుడి గురించి, భగవంతుడే చెప్తాడు. కానీ తల్లి నిద్రలో ఉండగా లోపల ఉన్నటువంటి కథ చెప్పేప్పుడెప్పుడూ కూడా కొట్టాలి, వింటున్నట్టుగా దానికి గుర్తు అనమాట. అందువల్ల ఆ యొక్క గుర్తు కోసము అభిమన్యుడు అంటాడు. అందుకే అభిమన్యుడికి అంతటి ఉన్నత విద్య లభించింది. పద్మవ్యూహంలో యుద్ధానికి కూడా సిద్ధపడ్డాడు, అంత వీరుడయ్యాడు. అంటే ఒక బిడ్డను గురించి మనం చెప్పుకోవడం ఎంతో గర్వించదలసినటువంటి విషయం. కాబట్టి అటువంటి బిడ్డల్ని చక్కటి, అందుకే అంటారు బిడ్డలు రత్నమాణిక్యాలు. రత్నమాణిక్యాలు అంటే రత్నము, మాణిక్యం ఇవన్నీ చాలా విలువైనవి. వజ్రము అవి కొనుక్కుని కనీసం ఉంగరంలో వచ్చిన రాయి కూడా వేయించుకోలేం, ఎవరో ధనవంతులు తప్ప. కనుక అటువంటి బిడ్డలు, అంత కీర్తి, అంత సద్గుణాలు కలిగినటువంటి పిల్లలు కావాలని రామాయణ మహాభారతాలు కడుపుతూ ఉండగా చదవమని చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు బిడ్డలు గర్భంతో ఉన్నప్పుడు. ఎందుకని? తిరిగి వాళ్ళు అంతటి వాళ్ళు అవుతారు అని. అవన్నీ కూడా మనకి సనాతన ధర్మంలో ఆచార్య వ్యవస్థలో చెప్పబడి పూర్వం. అందుకనే గురుకులాలకు పంపించేవాళ్ళు. ఇంట్లో ఆటలు నేర్చుకోవడమే కాకుండా గురుకులాలకు పంపించి విద్యని అభ్యసించేవాళ్ళు, ఆ గురువుల దగ్గర నేర్పించేవాళ్ళు.
గురువులు పెట్టినటువంటి ఆహారాన్ని తినేవాళ్ళు, రాజరికపు మర్యాదలు పాటించేటువంటి ఆ హంసతూలిక తల్పాల మీద పడుకున్నటువంటి పిల్లలు వెళ్ళి ఆ యొక్క గడ్డి మీద ఆ కుటీరంలో కింద దర్భచాపలు, మామూలు చేపలు కాదు, దర్భచాపల మీద పడుకుని గుచ్చుకుంటూ ఉన్నా కూడా ఆ యొక్క విద్యని, విలువైన విద్యని, విలువిద్యని నేర్చుకుని తిరిగి గురుకులం నుంచి తిరిగి వస్తూ ఉంటారు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల వద్దకు ఆశీర్వచనాలు తీసుకోవడానికి. కాబట్టి ఇటువంటి బిడ్డల్ని కన్నటువంటి రాజ్యం, ఆ యొక్క ప్రపంచం, ఆ యొక్క దేశం మన భారతదేశం. ఈ భారతదేశానికి భరతుడు అనేటువంటి చక్రవర్తి పేరు ఎందుకు పెట్టుకున్నామయ్యా అంటే భరతుడు అని పెట్టుకున్నాం. అందుకే భరత్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా అభివృద్ధిలోకి వస్తారు. ఆ పేరు అంత గొప్పది. అలాగే ఇందిరా అన్న పేరు కూడా చాలా గొప్పది స్త్రీలలో. ఇప్పటివరకు మనం పురుషుల గురించి చెప్పుకున్నాం, కానీ స్త్రీలలో ఇందిరా అనేటువంటి కూడా, ఇందిరా అంటే ఎవరు? అమ్మ. కాబట్టి అమ్మ పేరు కూడా మనం దానికి జోడించి పెట్టుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే భారత మాత అంతటిది కావాలి అని ఆ కోరికతో ఆమె యొక్క పేరు భారత మాతకి జై అంటూ ఉంటాం. ఎందుకని? స్త్రీ అన్నిటికీ మూలం కాబట్టి, ఆమె అన్ని భరించగలదు కాబట్టి, ఆమెకున్న ఓర్పు భూదేవికి ఉన్నంత ఓర్పు ఉందమ్మా నీకు అంటారు. భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటుంది ఆవిడికి అంటారు. ఎందుకని అంటారు? భూదేవికి మనం ఏం చేసినా ఒక చోట ఉమ్మొస్తాం, ఒక చోట మంచినీళ్ళు పెడతాం, ఒక చోట ఇల్లు కట్టుకుంటాం, ఒక చోట ఇంకోటి చేస్తూ ఉంటాం. కాబట్టి దుర్మార్గం చేస్తూ ఉంటాం, సన్మార్గమైన పనులు చేస్తూ ఉంటాం. అన్నిటినీ కలిపి భరించేటువంటిది స్త్రీమూర్తి, ఓర్పు గలది, సహనం గలది భారతమాత. కాబట్టి ఆ భూమి తల్లిని ఉదయాన్నే లేచి, నేను నా యొక్క పాదాన్ని నీ శిరస్సు మీద పెడుతున్నాను, నన్ను మన్నించు అని చెప్పి భూదేవిని లేవగానే కాలు కింద పెట్టగానే ఆమెకి నమస్కరించాలి. నెక్స్ట్ గోమాత, భూమాత కంటే గొప్పది గోమాత. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం జ్ఞాపకంలో ఉంచుకొని మనం అనుదినం కూడా స్మరిస్తూ ఉండాలి. ఇది ఈ యొక్క మాతృమూర్తి యొక్క లక్షణాలు, గుణాలు, బిడ్డల యొక్క అభివృద్ధి, ఇవన్నీ కూడా అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈరోజు ఈ యొక్క మాతృదేవోభవ అని మనం ఏంటి కార్యక్రమం మాతృ దినోత్సవాన్ని మనం చేసుకున్నాం. ఎవరింట్లో చేసుకున్నాం? ఇజ్జరవతి విజయలక్ష్మి గారు, సత్యనారాయణ గారింట్లో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుని ఆనందాన్ని పంచుకున్నాం. ఇందులో పాల్గొన్నటువంటి సభ్యులు ఎవరు? లక్ష్మి, పార్వతి, జయలక్ష్మి, ప్రభావతి, మరి ఇజ్జరవతి విజయలక్ష్మి గారు, గీతా విజయలక్ష్మి మొదలైనటువంటి వారందరూ కూడా మోర్చా, ఈ అన్ని కూడా ఈ మోర్చా, మహిళా మోర్చా అంతా కూడా ఇక్కడ అటెండెంట్ అయ్యి, వీళ్ళందరూ కూడా ఈ మన యొక్క రాజు ఎవరు? రాజా ప్రత్యక్ష దేవత అన్నారు. రాజే ప్రత్యక్ష దైవము. మనకి చెప్పినటువంటి రాజు గొప్పవాడు కనుక రాజ్యాన్ని భరించేటువంటి వాడు, ప్రజల తప్పుల్ని అన్నిటినీ ఒప్పుల్ని భరించేటువంటి వాడు. అలాగే మోడీ గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా కూడా ఎన్టీ రామారావు గారు, వీళ్ళంతా కూడా చాలా ముఖ్యమైనటువంటి వక్తలు. మరియు వీళ్ళందరూ కూడా మనకి కావలసినటువంటి వ్యక్తులు, ప్రజల్ని వాళ్ళ యోగక్షేమాలని కోరుకునేటువంటి వారు. కాబట్టి వారందరి ఆదరణతో ఇక్కడ చక్కగా మాతృదేవోభవ అని కేకు కోసుకుని చక్కగా మనం అంతా కూడా విందు చేసుకున్నాం. అందరం కూడా విందు చేసుకుని జై జైలు కొట్టుకున్నాం.